కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం ఉందో ఆ పోరాటానికి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము కూడా 3 సంఘాలు 4 సంఘాలుగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఒక జేఏసీ కింద జాయింట్ యాక్షన్ కమిటీ కింద మేము ఒక వేదిక మీద వచ్చామన్నా ఆ మీటింగ్లో ఏదైతే జిల్లాలో నాట్ ఓన్లీ కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని పోరాటాలు కూడా సమైక్య ఆంధ్ర కోసం జరుగుతున్న అన్ని పోరాటాలు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు ప్రముఖ పాత్ర పోషించి కీలక భూమికను నిర్వహించి మన సత్తా ఢిల్లీ కోట వరకు నిలబడేలాగా చేయాలనే ఉద్దేశంతోనే మేము కూడా మీ సంఘటిత ఉద్యమాలకి ప్రేరణగా స్ఫూర్తిగా ముందుకొచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడుతుంది అంటే దానికి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి ప్రజాప్రతినిధుల వైఫల్యం చాలా చారిత్రాత్మకమైన తప్పిదం. నిజం చెప్పాలంటే చాలా గౌరవమైన తప్పిదం. ఏంటంటే సీఎం గారు ఏం చెప్తున్నారంటే నాకు మార్నింగ్ వరకు తెలియదు అని చెప్పి ఈ మార్నింగ్ వరకు ముందు రోజు 24 గంటల ముందే ప్రకటించాడు తెలంగాణ అనౌన్స్ అవుతుందని చెప్పి. మన సీఎం తెలియకపోవడం చాలా గౌరవమైన విషయం. మరొక విషయం చెప్తా, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎంపీలకు తెలుసు, ఆ కేంద్ర మంత్రులకు తెలుసు తెలంగాణ అవుతుందని. కనీసం మనం అవేర్నెస్ చేసే ప్రోగ్రాం వాళ్ళు పోరాడమని పర్లేదు, అరే మనకి ఆపద జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మీరు పోరాడండి, తిరగబడండి, పోట్లాడండి అని చెప్పి ఒక్క ముక్క మనకు అందించుంటే ఒక్క రోజులో మన సందర్భంగా తెలియజేస్తాం. మరొక విషయం, తెలంగాణలో ముఖ్యంగా 6,09,000 మంది ఉద్యోగులు ఉంటే మన ఆంధ్ర ప్రాంతంలో 4,60,60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో సీమాంధ్రలో 2,21,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళేమన్నారు, కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని పక్కన పెడితే అక్షరాస్యత శాతంలో కూడా 66.46% తెలంగాణలో అక్షరాస్యత ఉంటే ఆంధ్ర ప్రాంతంలో 68.24 ఉంది. రాయలసీమలో తెలంగాణ కంటే తక్కువగా 65.53% అక్షరాస్యత ఉంది. అలాగే భూగర్భ జలాల్ని సాగు చేసే విస్తీర్ణం మన ఏరియాలో భూగర్భ జలాల ద్వారా సాగు చేస్తున్నాం. మన ఆంధ్రాలో 9.83 లక్షల హెక్టార్లు ఉంటే తెలంగాణలో 21.57 లక్షల హెక్టార్లు ఉంది. అదే రాయలసీమలో 6.16 హెక్టార్ల భూమి ఉంది. అలాగే సాగునీటి వసతి ఉన్నటువంటి భూమి తెలంగాణలో 28.64 లక్షల హెక్టార్లు ఉంటే మన ప్రాంతంలో 30.61 లక్షల హెక్టార్లు, అలాగే రాయలసీమలో 8.6 లక్షల హెక్టార్లు ఉంది. సీట్లు తెలంగాణలో 2,950,000 సీట్లు ఉంటాయి వైద్యానికి సంబంధించి. మన ఆంధ్ర ప్రాంతంలో 2,250 ఉన్నాయి. అక్కడ తెలంగాణలో 2,950 ఉంటే మన ప్రాంతంలో 2,250 ఉన్నాయి. అదే రాయలసీమలో 1000 ఉన్నాయి. అయితే అలా అన్ని విధాలా కూడా మనకన్నా ఎక్కువ అక్కడ డెవలప్మెంట్ ప్రగతి అన్ని కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా అనగారిపోయింది, నాశనం అయిపోయింది, దిగజారిపోయిందని చెప్పి మన తెలంగాణ అనే ప్రత్యేకంగా చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే మనల్ని విసిగించడానికి కాదు, అందరూ తెలుసుకుని మన పోరాటంలో ఇది చాలా కీలక భూమిక. క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ముఖ్యమైన అవసరం. మన జవహర్ అలీ గారు చెప్పారు, నిపుణుల కమిటీ నైపుణ్యం ఈ టాలెంటెడ్ పర్సన్స్ ఎన్ని కావాలని చెప్పి. ఖచ్చితంగా ఆ విధంగా ఇంటెలెక్చువల్ గా కూడా పోవాల్సిన అవసరం ఉంది. మన చెప్పిన లెక్కల్లోనే మన ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని జేఏసీ చేస్తున్నటువంటి చాలా కీలక భూమిక ఏదైతే ఉందో జిల్లాలో దానికి పరిపూర్ణమైన మద్దతు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఇస్తారని చెప్పి ఆ జర్నలిస్ట్ చేసిన తరఫున హామీ ఇస్తూ